కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా తయారైంది తిరుపతిలోని గరుడవారధి వంతెన. ట్రాఫిక్ నియంత్రణ కోసం వంతెనను నిర్మాణం చేస్తే ట్రాఫిక్ సమస్య ఏమో కానీ ప్రమాదాలు మాత్రం ఎక్కువగానే జరుగుతున్నాయి. తిరుపతిలో మరణ మృదంగం మోగిస్తున్న గరుడవారధిపై స్పెషల్ స్టోరీ. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో ఇక్కడికి ప్రతిరోజు 50,000 నుంచి 70,000 మంది యాత్రికులు భక్తులు వస్తుంటారు. వీరు కాక స్థానికంగా మరో 4 లక్షల మంది వరకు స్థానికులు నివాసం ఉంటున్నారు. నగరంలో జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో ఒక చోట నుంచి మరో చోటుకు ప్రయాణం సాగించాలంటే ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతుండేది. ట్రాఫిక్ సమస్యను పరిష్కారం కోసం టీటీడీ తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్త ఆధ్వర్యంలో గరుడవారధి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 3 ఏళ్ల పాటు పనులు సాగాక ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అయితే తిరుచానూరు రోడ్డు మామిడికాయల మండి వద్ద నుంచి రేణిగుంట రోడ్డు కళాంజలి షోరూం వరకు నిర్మాణం చేసిన వంతెనపై ఎక్కడా కానీ స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ జనం ప్రమాదాలకు గురవుతున్నారు. రేణిగుంట వెళ్లాల్సిన వాహనదారులు మామిడికాయల మండి వద్ద ఉన్న ఫ్లైఓవర్ ఎక్కి కళాంజలి షోరూం వద్ద దిగాల్సి ఉంది. అయితే ఫ్లైఓవర్ పై ఎంత స్పీడ్ తో వస్తున్నారో అంతే స్పీడ్ తో రోడ్డుపైకి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో 2 వీలర్స్ 4 వీలర్స్ మెకానిక్ షెడ్లు పదుల సంఖ్యలో ఉండటం, జాతీయ బ్యాంకులు, ప్రముఖ బట్టల షోరూంలు ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఫ్లైఓవర్ పై నుంచి వాహనాలు వేగంగా దిగే సమయంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ నుంచి దిగే సమయంలో వేగ నియంత్రణ కోసం ఆఫ్కన్ సంస్థ కానీ నగరపాలక సంస్థ కానీ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని స్థానికులు చెబుతున్నారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గరుడవారధి ఇప్పుడు మరణాలకి కేంద్రంగా మారుతూ సంచలన స్థితిలోకి ఏర్పడింది. ఈ పరిస్థితికి ప్రధానంగా మూల మలుపుల్లోనూ టర్నింగుల్లోనూ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం కారణంగా అనేక మంది అది గమనించలేకుండా మరణాలకు లోనవుతూ ఉన్నారు. ఇది అనేక దఫాలుగా జరుగుతున్నప్పుడు కూడా చర్యలు తీసుకోకుండా మున్సిపాలిటీ కానీ పోలీసు కానీ తుడా కానీ ఏమీ చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తిగా ఉండడం చాలా అన్యాయంగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భక్తులకి తిరుపతి ప్రజానీకానికి ఒక ట్రాఫిక్ నియంత్రణకి ఉపయోగపడుతున్న ఒక పెద్ద ప్రాజెక్టు ఇక్కడికి వస్తే దాని నిర్వహణ ఈరోజు అధ్వానంగా తయారైపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణలో సీసీ కెమెరాలు పోలీసులకి అస్త్రాల్లాంటివి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలే ప్రధాన ఆధారాలుగా ఉంటాయి. అయితే తిరుపతిలోని గరుడవారధి ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. తిరుపతిలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 650 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల మేర నిర్మాణం చేసిన గరుడవారధి ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడుతుంటే కొందరు శాశ్వత అంగవైకల్యులుగా మారుతున్నారు. యువకులు అతివేగంగా వాహనాలు నడపటం వల్ల ఫ్లైఓవర్ పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, స్పీడ్ లిమిట్ బోర్డులు, స్పీడ్ కెమెరా డిటెక్టర్ వంటి పరికరాలను ఏర్పాటు చేస్తే ప్రమాదాలను కొంతవరకు నివారించగలం. నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్ పై స్పీడ్ బ్రేకర్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి. కానీ తిరుపతికి భారతదేశంలోనే అన్ని విధాల హంగుల పేరు పొందిందే తప్ప తిరుపతిలో ట్రాఫిక్ పరంగా వచ్చే ముందుకు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. ఇన్ని రోజులు ఒక విధానం అయితే ఆ రోజు పంచాయతీలో ఎలా ఉన్నారో ఈరోజు మండల స్థాయి, అదేవిధంగా నియోజకవర్గం స్థాయి, అదేవిధంగా ఉన్నటువంటి తిరుపతిలో పట్టణ స్థాయికి వచ్చింది ఈరోజు. కానీ చాలా వరకు ప్రజలందరూ కూడా మారకపోయినా కూడా రోడ్లు విచ్చలుగా వేశారు. అయినా ముఖ్యంగా తిరుపతికి ఈ గరుడ వారధి అనేది చాలా చక్కగా ఫ్లైఓవర్ వేశారు. ఆ ఫ్లైఓవర్ ప్రజలు ఉపయోగించుకోకుండా రాత్రి వేళల్లో చాలామంది బర్త్డేలు అయితే కనీసం ఇండ్లలోనో ఎక్కడో ఫంక్షన్ హాల్ తీసుకోవాల్సిన పోయి రోడ్లపైన చేసుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది ఆకతాయిలు పిల్లగాయలు ఏమంటున్నారంటే దానిపైన కూర్చొని జనరల్గా మామూలుగా ఎక్కడో ఫంక్షన్లకు వెళ్తూ పబ్బాలకు వెళ్తూ కూర్చొని ఆనందంగా మాట్లాడతారు. అదేవిధంగా
రోడ్డు పైన ఫ్లైఓవర్ పైన కూర్చొని మాట్లాడుతాం. దీనన్నిటికీ కూడా ముఖ్యంగా చాలా విధాల వరకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టేది కాకుండా ఫ్లైఓవర్కి 4 మాడ వీధులు అంటే అట్లా టోటల్గా దీనికి ఉన్నటువంటి రింగ్ రోడ్లు అయితే 3 అయితే 4 అయితే ఉన్నాయి. ఈ రింగ్ రోడ్లో అన్నిటికైనా ప్రధానమైన రోడ్డు ఏదంటే ఇప్పుడు ఎక్కువ ట్రాఫిక్ నియంత్రణ తగ్గింది తిరుపతిలో ఉంటే ఈ ఫ్లైఓవర్ పైన సీసీ కెమెరాలు పెడుతూ కనీసం ఈ ట్రాఫిక్ వాళ్ళు మినిమం 1 గంటకు ఒకసారి ఆ రూట్లో ప్రయాణం చేసి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని ఫాలోఅప్ చేస్తే తప్ప, లేకపోతే మొన్న కూడా జస్ట్ 2 రోజుల ముందు 2 పిల్లవాళ్ళు అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఎంత బాధపడుతున్నారో తెలియదు. ఆ విధంగా చనిపోతున్నారంటే ఈ ఫ్లైఓవర్ పైన వచ్చి ఈ విధంగా చేయడం ధర్మం కాదు. ఇంతకుముందు కొంతమంది ఏమీ తెలియని వ్యక్తులుగా వచ్చి ఆడు కూర్చోవడం, అక్కడే మందు కొట్టడం, అక్కడే కేకులు కట్ చేయడం, అక్కడే అమ్మాయిలు తీసుకొచ్చి కూర్చొని మాట్లాడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనిపైన ప్రత్యేకంగా తిరుపతికి ఉన్నటువంటి పరపతి పెరగాలంటే తుడా అయితేనేమి, మున్సిపాలిటీ అయితేనేమి, ట్రాఫిక్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ దీనిపైన చర్య తీసుకొని కనీసం ఆ సీసీ కెమెరాలను చక్కగా టైం టు టైం చూసుకొని దానిపైన ప్రత్యేకమైన నిఘా పెడితే తిరుపతికి పెరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరు ఉందో ఇలాంటివన్నీ నియంత్రిస్తే చాలా ముందుకు వస్తుంది.